నిపుణులకు కొలువు భాగ్యనగరి. వైట్ కాలర్ ఉద్యోగులకు ప్రతిభగల నిపుణులకు కళ్ళ స్థానంగా మారిన హైదరాబాద్. ఎక్స్ఫెనో సర్వేలో తెలంగాణకు 3వ స్థానం. ఉద్యోగాల కోసం రాష్ట్రానికి వచ్చేవారే ఎక్కువ. మొదటి స్థానంలో కర్ణాటక, బెంగళూరుకు చెందిన 4.3 లక్షల మంది కూడా హైదరాబాద్ వైపే మొగ్గు. దీన్ని టాలెంట్ మిగులుగా అభివర్ణించిన సర్వే సంస్థే. ఎవరికి ఉద్యోగం కావాలన్నా, ఎవరికి బతుకు తెరువు కావాలన్నా, ఎవరు సంతోషంగా జీవించాలన్నా, ఎవరు పట్టెడు అన్నం తిని కళ్ళు మూసుకొని పండుకోవాలన్నా అందరికీ హైదరాబాదే అడ్డ అయిపోయింది. గప్షుప్పులు అమ్మేటోనికి హైదరాబాద్ అడ్డ అయిపోయింది. కారా బూందీ అమ్మేటోనికి హైదరాబాద్ అడ్డ అయిపోయింది. వరి కోసుకొని బతకడానికి వచ్చేటోనికి బీహారోనికి తెలంగాణ అడ్డ అయిపోయింది. కార్మికులకు హైదరాబాద్ అడ్డ అయిపోయింది. ఐటీ రంగానికి హైదరాబాదే అడ్డ అయిపోయింది. రియల్ ఎస్టేట్కు హైదరాబాదే అడ్డ అయిపోయింది. సినిమా రంగానికి హైదరాబాద్ అడ్డ అయిపోయింది. ఎందుకంటే ప్రపంచ స్థాయి సాంకేతిక నిపుణత అంతా ఇక్కడ హైదరాబాదులో ఉన్నది. ఒక సినిమా ఎంత పెద్ద సినిమా అయినా హైదరాబాదులో మొత్తం ఫినిష్ చేయవచ్చు. కాబట్టి సినిమా రంగానికి కూడా ఒక అనువైన అడ్డాగా హైదరాబాద్ ఉన్నది. అన్ని కళలకు, అన్ని పనులకు, అన్ని రంగాలకు ప్రపంచ విత్తన కారాగార కేంద్రం కూడా హైదరాబాద్లో ఉన్నది. కొత్త కొత్త వంగడాలను, కొత్త కొత్త విత్తనాలను తయారు చేసే సంస్థ కూడా హైదరాబాద్లో ఉన్నది. కాబట్టి ఆల్ ఇన్ వన్ ఉన్నాయి హైదరాబాద్లో. దీని కీర్తి అంతకంతకు పెరుగుతుంది. ఇప్పుడు ఉద్యోగాల కల్పనలో తెలంగాణ 3వ స్థానం ఉన్నదట. ఎవడన్నా 4 రూపాయలు సంపాదించుకొని ప్రశాంతంగా బతకాలంటే తెలంగాణకు రావాలి, హైదరాబాద్కు రావాలనే ఆశలో ఉన్నారట. ఇన్ని రోజులు ఐటీ అంటే బెంగళూరు, పూణే అనేది ఉండే. కానీ బెంగళూరు కంటే కూడా హైదరాబాద్లోనే జాబ్ చేయాలని కూడా యువత ఉర్విల్లు ఊరుతున్నారట. ఇదే సమయంలో కొంత ఉగ్రవాదం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. దాన్ని కూడా కట్టడి చేయాలి. ప్రశాంతమైన హైదరాబాద్గా ఉండాలి. ఈ మధ్య డ్రగ్స్ విచ్చలవిడితనం అయిపోయింది. ఆ డ్రగ్స్ను కూడా అరికట్టాలి. ఎంత ఎక్కువ మంది వచ్చి రాష్ట్రానికి స్థిరపడతంటే, ఈ రాజధానిలో ఎంత ఎక్కువ మంది ఫ్లోటింగ్ ఉంటే అంత ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది ఆ జనాభా మధ్యలో. కాబట్టి ఏ రాష్ట్రాల నుండి వచ్చిన వారికి ఏ అసౌకర్యం కలగకుండా ఆయా రాష్ట్రాల నుండి వచ్చిన వారికి సౌకర్యాలు కనిపిస్తూనే ఆయా రాష్ట్రాల నుండి వచ్చేవారు దొంగల, లంగల, మంచోడా అనేది కనిపెట్టవలసిన నిఘా వ్యవస్థ కూడా మరింత పకడ్బందీగా ఉండాలి.